లకు రాయబడినటువంటి పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలు మనం కలిసి చదువుకుందాం. ఎఫెసీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు. ఎఫిషియన్స్ చాప్టర్ 4 వర్సెస్ 14 and 15. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేతను వంచన చేతను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. ఇంతవరకు మీరు మాకు సహాయం చేసినందుకు వందనాలు. మరొకసారి నీ వాక్యమును ధ్యానించటానికి, నీ వాక్యం ద్వారా మా జీవితాలు దర్శించబడాలని, సంధించబడాలని, వెలిగించబడాలని కోరుతుండగా మీరు మాతో మాట్లాడుతురండి. మీ స్వరాన్ని వినిపింపచేయండి. మాలో ప్రతి ఒక్కరిని మీ స్వదుపులో స్వాధీనంలో ఉంచుకునండి. కృప చూపించండి. మీరు మాకు సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మనము నూతనమైన సంవత్సరంలో మొట్టమొదటి ప్రభు దినంలో మనం ప్రవేశించిన దాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతించి ఆరాధిస్తూ ఉన్నా. ఎలాగ సంవత్సరాలు గడిచిపోతుంటే మనం ఎదుగుతూ ఉంటాం, మనం పెద్దవారిమవుతూ ఉంటాం, మన పిల్లలు పెద్దవారు అవుతూ ఉంటారు, క్లాస్ ప్రమోషన్ అవుతూ ఉంటుంది. 7th వాళ్ళు 8thలోకి వస్తారు, 8th వాళ్ళు 9thలోకి వస్తారు, ఇట్లాగ ఎదుగుతూ ఉంటారు. ఒకవేళ ఉద్యోగం చేస్తుంటే జీతాలు పెరుగుతూ ఉంటాయి, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఇలాగా మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. మరి క్రైస్తవ జీవితంలో, ఆత్మీయ జీవితంలో కూడా మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే మనం ఎదుగుతున్నామా. ఇక్కడ రాయబడింది క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదుము. క్రైస్తవ జీవితంలో ఎదుగుదల అనేది ఆటోమేటిక్గా జరగదు. ఇప్పుడు మన వయసు ఉంది, మనం ఏం చేసినా చేయకపోయినా పెరుగుతుంది. బర్త్డే ఆటోమేటిక్గా వస్తుంది, మనం ఆగమన్నంత మాత్రాన ఆగదు, తొందరగా రా అన్న తొందరగా రాదు. ఇక్కడ ఆటోమేటిక్గా అవి జరుగుతూనే ఉంటాయి. సో దాంట్లో ఏం పెద్ద స్పెషాలిటీ లేదు. అయితే క్రైస్తవ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది అది పట్టుదలతోటి, కృషితోటి, ప్రయాసముతోటి, కాన్షియస్ ఎఫర్ట్ తోటి నిండినది. అదేదో ఆటోమేటిక్గా జరిగేది. అర్థమవుతుందని నేను చెప్పేది. ఆత్మీయమైన ఎదుగుదల అనేది, క్రైస్తవ జీవితంలో ఎదుగుదల అనేది అలాగా అందరితో పాటు అన్నట్లుగా ఉండదు. మన ఆత్మీయ జీవితంలో నిజమైన అర్థవంతమైన క్వాలిటీ స్పిరిచువల్ లైఫ్ మన జీవితంలో ఉండాలి అంటే మనము ప్రయాసపడాలి. ఎట్లాగా మనము నేర్చుకోవడానికి ప్రయాసపడతామో, ఎగ్జామ్స్ రాసే పిల్లలు మెటీరియల్ ఎక్కడుందో వెతుక్కుంటారు, యూట్యూబ్లో మంచి వీడియోలు ఎక్కడుందో వెతుక్కుంటారు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నోట్స్ తీసుకుంటారు, ఏ సార్ బాగా పాఠాలు చెప్తున్నాడో వాళ్ళు నోట్స్ తీసుకుంటారు, ఏ గైడ్ బాగుందో చూస్తారు, ఏ మెటీరియల్ బాగుందో చూస్తారు. ఇట్లాగా వాళ్ళు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎఫర్ట్ పెడతారు. పిల్లరా, అదే ఎఫర్ట్, అంతకంటే ఎక్కువ ఎఫర్ట్ మనం ఆత్మీయ జీవితంలో ఉంచాలి. ఆత్మీయ జీవితంలో నువ్వు నేను ఎదగాలి అంటే అలాంటి దైవికమైనటువంటి పట్టుదల మన జీవితాల్లో అవసరం. చాలాసార్లు మనం గమనించేది ఏంటంటే మన ఆత్మీయ జీవితాన్ని చాలా తేలిగ్గా మనం తీసుకుంటూ ఉంటాం. అది పెద్ద ప్రాముఖ్యమైన లెక్కలోనికి రాదుగా అనిపిస్తుంది. కానీ ప్రియులరా, గుర్తుపెట్టుకోవాలా, ఈ లోకంలో జీవితము కొద్ది కాలమే. మనం ఎంత అంటే ఈ లోకంలో కష్టపడొద్దని నేను చెప్పట్లేదు, ఈ లోకంలో అభివృద్ధి చెందొద్దని నేను చెప్పట్లేదు. కానీ గుర్తుపెట్టుకోవాలా, ఈ లోకపు ఘనత, ఈ లోకపు వైభవము ఇవన్నీ కూడా గతించిపోయేవి.
కానీ మనం మాట్లాడుకునే విషయాలు ఇవి మన నిత్యత్వానికి సంబంధించినటువంటి విషయాలు. దే ఆర్ ఆఫ్ ఇటర్నల్ కాన్సిక్వెన్సెస్. కనుక పిల్లరా, వీటి విషయంలో నువ్వు నేను గనక జాగ్రత్త పడకపోతే మనం ఒకనాడు ఆ లోకంలోకి వెళ్ళినప్పుడు మనకి చాలా గొప్ప బాధ కలుగుతుందేమో అనిపిస్తుంది కదా. ఆ ధనవంతుడు ఇక్కడ బహుగా సుఖించుచున్నాడు, వానికేం చీకు లేదు, చింత లేదు, బహుగా సుఖిస్తున్నాడు. కానీ ఒకనాడు వచ్చింది, ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. వాడు ఎక్కడున్నాడు? అగ్నిగుండంలో ఉన్నాడు. అంటే వాడు ఇక్కడ ఆత్మీయ జీవితం గురించి ఆలోచనే చేయలేదు. ఎంతసేపటికి ఏం ఆలోచిస్తున్నాడు? ఎట్లా సుఖంగా ఉండాలా, ఎంత మంచి సోఫా కొనుక్కోవాలా, ఎంత మంచి డైనింగ్ టేబుల్ కొనుక్కోవాలా, ఎంత బంగారం కొనుక్కోవాలా, ఎంత మంచి బట్టలు వేసుకోవాలా, ఎంత పెద్ద కారులో ఉండాలా, లేకపోతే ఎంత పెద్ద బంగ్లాలో ఉండాలా. మంచివే, అవన్నీ తప్పనట్లా. కానీ వాడి దృష్టి కేవలం లోక సంబంధమైన విషయాల మీదనే ఉంది. కనుక మనం ఏం చూస్తున్నామంటే క్రైస్తవ జీవితంలో ఎట్లా ఎదగటం. 5 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీ ముందుకు తీసుకొచ్చాను గత సంవత్సరంలో. 5 ప్రాముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిది దేవుని వాక్యము. ఒక క్రైస్తవ వ్యక్తి, క్రైస్తవ విశ్వాసి ఆత్మీయంగా ఎదగాలంటే ఆహారం ఎట్లా అవసరమో ఆత్మీయ జీవిత ఆహారం ఏంటంటే దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యము లేకుండా ఏ వ్యక్తి కూడా ఆత్మీయంగా ఎదగలేడు. ఆత్మీయమైన ఎదుగుదల అనేది ఏదో దేవుడు ప్రత్యక్షమై ఇదిగో ఈ రోజు నుంచి నువ్వు అభివృద్ధి చెందుతావు అనగానే జరగదట్లా. ఇప్పుడు మనం ఎదుగుతున్నాం. ఎట్లా ఎదుగుతున్నాం? దినదినం మంచి ఫుడ్ తీసుకుంటాం కదా. ఇప్పుడు హెల్త్ కాన్షియస్ పెరిగిపోయింది. ఎక్కడ చూసినా మిల్లెట్స్ అంటున్నారు, ఎవరు ఒక్కొక్కరు చెప్తున్నారు. అంటే మనం ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి అని. ఒకప్పుడు ఇలా లేదు. ఒకప్పుడు ఎట్లా ఉండేది? బోర్లో నీళ్ళు తాగేవాళ్ళం, నీళ్ళు బావిలో కనపడితే బావిలోంచి ఎట్లా తీసుకొని చెరువులో తాగేవాళ్ళం. అసలు పెద్ద పడి. ఇప్పుడైతే మినరల్ వాటర్లో కూడా బాగాలేదని చెప్పి మళ్ళీ బాటిల్డ్ వాటరే తాగుతున్నాం, లేకపోతే గొంతు పట్టేస్తుంది. వీ హ్యావ్ బికమ్ వెరీ సెన్సిటివ్. పిల్లరా, ఆత్మీయ జీవితంలో మనకు ఆహారము దేవుని యొక్క వాక్యము. ఇది మనం గతంలో ధ్యానం చేసాం, మరలా మనం ధ్యానం చేస్తూనే ఉంటాం. రెండవది దేవునితో వ్యక్తిగతమైన సంబంధం. మూడవది సంఘముగా మనం కూడి చేరటం. నాలుగవది సువార్తను ప్రకటించటం. ఐదవది వ్యక్తిగతమైన పరిశుద్ధతను కలిగి ఉండడం. మీకు సులభంగా గుర్తుపెట్టుకోవడానికి 5 ఇంగ్లీష్ పదాలు గ్రాస్ప్ అని పెట్టుకున్నాం. జి అంటే గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్యము. ఆర్ రిలేషన్ విత్ గాడ్, దేవునితో వ్యక్తిగతమైన సంబంధము. మూడవది అసెంబ్లింగ్ యాజ్ ఎ చర్చ్, సంఘముగా కూడుకోవటం, సంఘముగా మనం కలిసి రావటం. నాలుగవది షేరింగ్ ద గాస్పల్, సువార్తను ప్రకటించటం, సాక్ష్యం ఇవ్వడం. ఐదవది పర్సనల్ ప్యూరిటీ, వ్యక్తిగతమైన పరిశుద్ధతను కాపాడుకుంటాం. గత వారాల్లో మనం దేవుని యొక్క వాక్యమును గురించి ధ్యానం చేశాం. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది, దేవుని యొక్క వాక్యం దేనితో పోల్చబడింది, దేవుని యొక్క వాక్యం ఎందుకు అవసరం అనేది మనం చూస్తూ వచ్చాం. పిల్లరా, ఈ దేవుని వాక్యము అత్యంత ప్రాముఖ్యమైనది నా ఆత్మీయ జీవితానికి. ఇట్ ఈస్ ద మాన్యువల్ దట్ గాడ్ హ్యాస్ గివెన్. దేవుడు మనకిచ్చిన మాన్యువల్ ఇది. ప్రతి వస్తువు కొనగానే ఏం చేస్తారు? మాన్యువల్ ఇస్తారు. ఆ మాన్యువల్ లేకపోతే మనం ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కుదరదు. ఇదిగో దేవుడు ఇచ్చిన మాన్యువల్ మనకి. ఇది చదవకపోతే ఆత్మీయమైన ఎదుగుదల లేదు. రెండవది దేవునితో సంబంధం. ఈ వారంలో మనం అదే చూద్దాం. దేవునితో వ్యక్తిగతమైన సంబంధం. బైబిల్లో ఉండేటువంటి దేవుడు ఆయన వ్యక్తులతోటి సంబంధము కలిగి ఉండే దేవుడు. ఆయన మరుగై ఉండే దేవుడు కాదు. ఆయన మనుషులతో సంబంధ బాంధవ్యాలను నెరిపేటువంటి దేవుడు. మనుషులతో మాట్లాడటానికి ఇష్టపడేటువంటి దేవుడు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. ఒకవేళ దేవుడు కానీ మానవులను సృష్టించాను, అయిపోయిందబ్బా, నాకు సంబంధం లేదు, మీరు ఎట్లన్నా ఉండండి అని దేవుడు వదిలిపెట్టలా. దేవుడు దైనందిన జీవితంలో మనం తెలుసు, ఆదాము పాపం చేసినప్పుడు కూడా ఆదాము చల్లపూటన దేవుడైన యెహోవా సంచరిస్తూ వచ్చాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుడు ఆయన మాట్లాడటానికి ఇష్టపడేవాడు, తనను తాను బయలుపరుచుకునేటువంటి వాడు.
ఎంత మాట్లాడటానికి ఇష్టపడతాడంటే అబ్రహాముతో మాట్లాడాడు. మీకు గుర్తుందా? అబ్రహామును బయటికి తీసుకొచ్చి అబ్రహామా ఆకాశం చూడు, ఆ నక్షత్రాలు చూడు, లెక్క పెట్టగలుగుతావా? ఒకవేళ వాటిని అగో నీ సంతానము అలా విస్తరింప నేను చేస్తాను. అబ్రహాం ఇంటికి దేవుడు భోజనానికి వచ్చాడు. అబ్రహాం పిలిచాడు, నాకేం రాయబడలా. దేవుడు భోజనానికి వచ్చాడు అబ్రహాం ఇంటికి. సొదొమ గొమొర్రా నాశనం చేసేటప్పుడు దేవుడు అంటాడు, అరే నేను అబ్రహాం చెప్పకుండా ఎట్లా చేస్తాను? నేను చెప్పకపోతే అబ్రహాం గొడవ పెడతాడు, వచ్చి ఎందుకు చెప్పలేదు నాకని అడగగలుగుతాడా? లేదు. కానీ దేవుడు ఆయన మనుషులతో మాట్లాడటానికి ఇష్టపడేటువంటి దేవుడు. ఆయన ఏదో ప్రజలకు దూరంగా ఉండి నేటి బోధకుల్లాగా నేను దూరంగా ఉంటాను, నన్ను కలవాలంటే అపాయింట్మెంట్ కావాలనే దేవుడు కాదు. ఆయన ప్రజలతోటి వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో మాట్లాడాడు. అబ్రహాంతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు, యోసేపుతో. ఒక్కడితోనే దేవుడు నేరుగా మాట్లాడినట్టు మనకు కనపడదు. కళ్ళ ద్వారా ఆయనకి కళలు బయలుపరచబడ్డాయి, కానీ దేవుడు వ్యక్తిగతంగా యోసేపుతో మాట్లాడాలని రాయబడలేదు. అయితే మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. మీరు ఒకసారి ఊహించండి, ఇశ్రాయేలు సమాజము 20 లక్షల మంది కంటే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు దేవుడు 20 లక్షల మందితో ఒకసారి మాట్లాడగలుగుతాడా లేదా? ఆకాశం నుండి మీరందరూ వినండి, నేను మాట్లాడుతాను అనొచ్చు. కానీ దేవుడు ఏం చేశాడు? ఒక్క మోషేను కూర్చోబెట్టుకొని ఎన్ని రోజులు మాట్లాడాడు? మోషేతోటి 40 దివారాత్రులు మాట్లాడి నేను చెప్పింది వాళ్ళే అన్నారు, అయ్యా నువ్వు మాట్లాడితే మేము చచ్చిపోతాం, నువ్వు మోషేతో మాట్లాడు, మేము వింటామన్నారు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడేటువంటి వాడు. ఆయన ఎలాంటి వాడు అంటే, ఆఖరికి ఎవ్వరు వినే పరిస్థితులు లేకపోతే బాలుడైన సమూయేలు దగ్గరికి వచ్చి, సమూయేలు నేను ఒక విషయం చేయబోతున్నాను. ఎవరికి చెప్పేది? మందిరంలో ఉండేటువంటి చిన్న పిల్లవాడు, అక్కడ 80 ఏళ్ళ వయసున్న యాజకుడు ఉన్నాడు, కానీ ఆయన వినట్లా. ఆయన చెవులు మందమైపోయినాయి, అతని కుమారులు దుర్మార్గులైపోయారు. కానీ దేవుడు ఒక చిన్న పిల్లవాడితోటి, ఇప్పుడు నేనే ఉన్నా ఇంజనీరింగ్ కల్లా పాఠాలు చెప్తా, 1వ తరగతిలో ట్యూషన్ చెప్పండి అంటే కష్టం. ఒక్కళ్ళకి చెప్పుడు సపోజ్ ఇప్పుడు ఉన్నారు, ఇక్కడ కూర్చున్నారు, 45 నిమిషాలు వర్తమానం చెప్తాం. ఒక్కళ్ళే వచ్చారనుకోండి, ఒక్కళ్ళే ఉన్నారు, ఒక్కళ్ళు పెట్టి స్పెషల్ మీటింగ్స్ అన్నా మీరు ఒక సెషన్ 1.5 గంటన్నర తీసుకోవాలని పిలిచారనుకోండి, ఎవరు ఎంతమంది ఉన్నారు? ఒక్కళ్ళే ఉన్నారు, లేదా 2 ఉన్నారు. కష్టం కదా. కానీ దేవుడు 40 రోజులు ఒక్క మోషేతోటి అట్లా ఎన్నిసార్లు? 4 సార్లు జరిగింది. దేవుడు వ్యక్తిగతమైన సంబంధమును ఇష్టపడేటువంటి దేవుడు. మీకు గుర్తుందా? అబ్రహాంకి ఏమని పేరు? దేవుని స్నేహితుడు అని పేరు. అంటే అర్థమేంటి? గాడ్ వాంట్స్ టు హ్యావ్ అ క్వాలిటీ ఫెలోషిప్, టైం, ఫ్రెండ్షిప్ విత్ ఆల్ ఆఫ్ us. అంతేకాదు మోషే గురించి రాయబడుతూ వచ్చింది, దేవుడైన యెహోవా. చదువుతారా? నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండము 33వ అధ్యాయం 11వ వచనము. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఒక మనుషుడు ఎట్లా మాట్లాడతాడో స్నేహితునితోటి, దేవుడు మోషేతోటి అట్లా మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 8వ వచనము. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మోషేతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు తనను తాను బయలుపరుచుకునేటువంటి వాడు. పిల్లల దేవుడు ఎంత గొప్ప ధననిది అంటే, మన జీవితం మొత్తమే కాదు, ఫర్ ద ఇటర్నిటీ, యుగ యుగాలు మనం పరలోకంలో ఉన్నా మనము దేవుడు మొత్తం నాకు తెలుసు అని చెప్పలేం. చాలాసార్లు మనం ఎంత ఫూలిష్గా ఉంటామంటే, 2 సార్లు 3 సార్లు బైబిల్ చదివి నాకంటే జ్ఞానం ఎవరు లేరు అనుకుంటాం. దట్ ఈస్ ఫూలిష్నెస్. దేవుడు ఎంత, ఆయన మార్గములు అగమ్యములు, అవి శోధింప నశక్యములు. ఆయన ఎంత లోతైన వాడు అంటే వీ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. మనం ఓన్లీ స్క్రాచ్
ఆ పైన సర్ఫేస్లో మనం లోతుల్లోకి వెళ్ళట్లా, అక్కడక్కడే ఉన్నాం. అక్కడికే మనం కూడా అబ్బా ఓ అమ్మ అనుకుంటున్నాం. దేవుడు తనను తాను బయలుపరుచుకునే దేవుడు. క్రైస్తవ జీవితం మతము కాదు. మతంలో ఏముంటాయి? ఆచారాలు ఉంటాయి, కార్యక్రమాలు ఉంటాయి. ఇదిగో నువ్వు ఇట్లా కూర్చోవాలా, నువ్వు అట్లా కూర్చోవాలా, ఈ బట్టలు వేసుకొని రావాలా, ఇగో ఇలా ఉండాలా, ఇగో వెండి చెంబు తీసుకురావాలా, లేదా బంగారం తీసుకురావాలా, లేకపోతే అది తీసుకురావాలా, లేకపోతే ఇలా ఉండాలా, నువ్వు పాలు తీసుకొని రావాలా, ఈ పాలే తీసుకొని రావాలా, ఆవు పాలు తీసుకురావాలా, దూడపాలు, ఇట్లా ఆచారాలు ఉంటాయి మతంలో. క్రైస్తవ్యంలో ఆచారాలు లేవు. క్రైస్తవం అనేది సంబంధము, దేవునితో వ్యక్తిగతమైన సంబంధము. పిల్లరా, ఇక్కడ కూర్చున్న వారితో ప్రశ్న ఏంటంటే, ఈ దేవునితోటి వ్యక్తిగతమైన సంబంధము నీవు కలిగి ఉన్నావా? నువ్వు చెప్పగలుగుతావా నేను దేవుని బిడ్డను? ఏంటా సంబంధం అంటే, ఆయన తండ్రి, మనం ఆయన పిల్లలం. ఎందరు ఆయన అంగీకరించిరో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నువ్వు ఇక్కడ కూర్చొని వింటున్నావు, నువ్వు చెప్పగలుగుతావా దేవుడు నీకు తండ్రి అని? నాకు సంబంధం ఉంది దేవునితో అని చెప్పగలుగుతావా? నువ్వు చర్చికి వచ్చావా లేవో అడగట్లే. వచ్చితే మంచిదే, చర్చికి రావచ్చు, బైబిల్ చదవచ్చు, పాటలు పాడవచ్చు. ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, డూ యూ హ్యావ్ ఎ క్వాలిటీ రిలేషన్? అర్థవంతమైన సంబంధము దేవునితో నీవు కలిగి ఉన్నావా? నువ్వు చెప్పగలుగుతావా ఈ దేవుడు నా దేవుడు అని? నువ్వు చెప్పగలుగుతావా యెహోవా నా కాపరి అని? నువ్వు చెప్పగలుగుతావా ఆయన నా రక్షకుడు అని? దేవుడు చెప్పగలుగుతాడా ఇతడు నా కుమారుడు? మనం ఒక్కోసారి బయటికి చెప్పొచ్చు, అందరిని మోసం చేయొచ్చు, కానీ దేవుడు చెప్పగలుగుతాడా? ఏం రాయబడింది? తన్ను నమ్మిన వారిని ఆయన ఎరుగును. ఆయనకు తెలుసు. ఆయన చెప్పగలుగుతాడా నీవు దేవుని కుమారుడు అని? దేవునితో సంబంధం ఒకవేళ ఇంకా సంబంధంలో రాకపోతే, ఆ దేవాది దేవునితో సంబంధము లేకపోతే, మనం ఎలా అంటే ఛార్జింగ్ లేని మొబైల్ ఎంత కాస్ట్లీదైనా కావచ్చు, ఎంత బ్రాండెడ్ అయినా ఉండొచ్చు, ఛార్జింగ్ లేకపోతే నథింగ్ వీ కెన్ డూ విత్ దాట్. దేవుడు లేకపోతే, దేవుని వలన కలుగు జీవము లేకపోతే నీవు మృతుడవే. నువ్వు బ్రతుకుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడవే. ఇంకా రక్షణ పొందిన వాళ్ళు ఉంటే, మారు మనసు పొందిన వాళ్ళు ఉంటే, దేవుని జీవము ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన యందు నమ్మకం ఉంచితే నువ్వు ఆయన కుమారుడవైతావు, నువ్వు ఆయన కుమార్తెవైతావు. ఒకవేళ వద్దంటే, తృణీకరిస్తే, ఒకనాడు తీర్పు జరగబోతా ఉంది. ఆ తీర్పులో దేవునికి శత్రువుగా నువ్వు నిలబడాల్సి వస్తుంది. దేవుడు నువ్వేంటి ఇలా చేసావు, నువ్వేంటి అలా చేసావు అడగడానికంటే ముందు ఏమడుగుతాడు? నీ కొరకు నేను నా కుమారుని ఇచ్చాను, నువ్వు ఆయన అంగీకరించావా లేదా? ద ఓన్లీ క్వశ్చన్ దట్ విల్ డిసైడ్ అవర్ ఇటర్నిటీ, మన నిత్యత్వం. ఈ లోకాన్ని విడిచిపెడితే ఎక్కడుంటాం? అంత మాత్రమే కాదు, ఈ లోకంలో మన జీవితానికి అర్థం ఉందా? ఈ లోకములో మన జీవితానికి ఒక గమ్యం ఉందా, ధ్యేయం ఉందా అనేది నిర్ణయించేది ఏంటంటే, యేసు ప్రభువారిని మనం అంగీకరించామా లేదా అనే ప్రశ్న. సరే, మనం అంగీకరించాం, దేవునికి స్తోత్రం. మనలో చాలామంది దేవుని దగ్గరకు వచ్చాం, మన పాపములు ఒప్పుకున్నాం, పశ్చాత్తాపపడ్డాం, రక్షణ పొందాం, మారు మనసు పొందాం, ప్రభువుని ఆరాధిస్తున్నాం, బలలో పాల్గొంటున్నాం, బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చాం. కానీ అక్కడితో క్రైస్తవ జీవితం అక్కడితోనే ముగిసింది అనుకోకూడదు. క్రైస్తవ జీవితంలో మనం ఎదగాలి అంటే దేవునితో సమయం గడపాలి. పిల్లరా, ఈ సంబంధం ఎలా బలపడుతుంది అంటే, దేవునితో వ్యక్తిగతంగా ప్రతిరోజు ఎడతెగకుండా కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా దేవునితో వ్యక్తిగతమైన సంబంధము, సమయం గడపటం, ఇది క్రైస్తవ జీవితానికి ఆయువుపట్టు. చాలా విచారకరమైన సంగతి ఏంటంటే, మనం లోకం మాయలో పడి బిజీ అయిపోయినాం. ఎంత బిజీ అయిపోయినామంటే దేవునికి టైం లేదు మన దగ్గర. భోజనానికి టైం ఉంది, ఉద్యోగానికి టైం ఉంది, మన పర్సనల్ గ్రూమింగ్కి టైం ఉంది, అన్నిటికీ టైం ఉంది. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి టైం లేదు అని చెప్తున్నాను. టైం లేదు కాదు, టైం ఉంది కానీ ఇవ్వదలుచుకోవట్లా.
అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభువా నువ్వు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, నీకంటే ఇంపార్టెంట్ పనులు చాలా నాకున్నాయి. నేను ఫలానా చేయకపోతే నాకు శాలరీ లాస్ అవుతుంది, లేకపోతే నాకు ఫలానా పని చేయకపోతే నేను బలం పొందలేను, లేకపోతే ఫలానా పని చేయకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో. కాబట్టి యూ కెన్ వెయిట్, నువ్వు వెయిట్ ఉండు, నీకు నేను తర్వాత మాట్లాడతాను. దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్. వీ హ్యావ్ బికమ్ సో బిజీ. ఎంత బిజీ అయిపోయినామంటే మన జీవితం ఇది సాతాను యొక్క మాయ. మీకు గుర్తుందా, మోషే వెళ్ళి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ మేము వెళ్ళి మా దేవుణ్ణి సేవించాలంటే వెంటనే ఫరో అంటాడు, వీళ్ళు సోమరులు, వీళ్ళకి టైం ఎక్కువ ఉంది, కాబట్టి ఏం చేయాలి, వీళ్ళని బిజీ చేయాలి. ఎట్లా బిజీ చేయాలి? ఇటుకలు చేస్తున్నారు, లెక్కకు తగ్గకూడదు, కానీ గడ్డి కూడా మీరే తెచ్చుకోవాలి. అంతకుముందు వాళ్ళు గడ్డి ఇచ్చేవాళ్ళు, అంతకుముందు గడ్డి ఇస్తే ఇటుకలు కాల్చేవాళ్ళు. ఇప్పుడు ఏమంటాడంటే ఫరో, నేను గడ్డి ఇవ్వను, మీరే పోండి తెచ్చుకోండి, కానీ లెక్కకు మాత్రం ఇటుకలు తగ్గకూడదు. పిల్లరా, ఒక 20 సంవత్సరాల కింద జీవితానికి ఇప్పుడు జీవితానికి పోల్చి చూసుకుంటే పొంతం లేదు. ఇంతకుముందు ప్రజలు తీరిగ్గా ఉండేవాళ్ళు. స్కూళ్ళన్నీ 10ంటికి స్టార్ట్ అయ్యాయి, 10 నుంచి 4 వరకు ఉండే స్కూళ్ళు. సరదాగా అందరూ సైకిళ్ళ మీద వెళ్ళేవాళ్ళు. ఇంత పెద్ద బండ్లు లేవు, కార్లు లేవు, ప్రజలకి ఇంత ఈ అభివృద్ధి లేదు. సరే, ఇవన్నీ మంచిదేనేమో, కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మనము దేవునితో సమయం గడపటం. ఈ అభివృద్ధి పదంలో పడిపోయి ఏమైపోయినామంటే మన మైండ్ ఆక్యుపై అయిపోతుంది, దేవుని గురించి ఆలోచన రావట్లేదు, దేవునితో సమయం గడపట్లేదు. పిల్లరా, దేవునితో సమయం గడపటం దేవుడు వాంఛిస్తున్నాడు. ప్రభు అన్నాడు, నా యొద్దకు వచ్చువాన్ని నేను ఎంత మాత్రమును. కెన్ యూ ఇమాజిన్, దేవుని దగ్గరకు వస్తే నేను ఇప్పుడు బిజీగా ఉన్న అబ్బానికి వచ్చి తాత రా అని అంటాడా దేవుడు ఎప్పుడన్నా? నెవర్ నెవర్ నెవర్. మనం దేవుని దగ్గరకు వస్తే ఆయన తను తాను బయలుపరుచుకుంటాడు, మనతో మాట్లాడతాడు. ఎలా దేవునితో సమయం గడపడం? ప్రార్థించటం, స్తుతించటం, ఆరాధించటం. ఆరాధన అంటే ఆదివారం ఒక్కరోజు ఇక్కడ చేసేది కాదు, ఆదివారం ఇక్కడ చేసేది బయలుపరచటం. ఒకవేళ మనం ప్రతిరోజు ఆరాధన చేయకపోతే ఈరోజు ఒక్కరోజు చేస్తే ఏమైంది తెలుసు, అది వేషధారణ అవుతుంది. రోజు ఆరాధన లేకుండా ఆదివారం వచ్చి ప్రభువా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అని గట్టిగా పాటలు పాడితే ఒక్కరోజు ఆరాధన ఎట్లా వస్తుంది? నీ ఉంటే నాకు చాలా యేసయ్యా అనేది రోజు చెప్పగలగాలి. ఏదో ఆదివారం ఒక్కరోజు అందరి ముందు కనపడి చేసేది అది ప్రదర్శన అవుతుంది, పర్ఫార్మెన్స్ అవుతుంది, నట్లు నటిస్తారే అదైపోతుంది. నిజమైన ఆరాధన ఏంటి? ప్రతిరోజు చేసే ఆరాధన, ప్రతిరోజు ప్రార్థన, స్తుతి, దేవుని వాక్యం చదవటం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం, దేవుని క్రియలు ధ్యానం చేయటం, దేవుని యొక్క ప్రణాళికలను ధ్యానం చేయటం, దేవుని గుణలక్షణములను ధ్యానం చేయటం, దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్పబడిందో దేవుని గురించి, దేవుడు ఎలాంటి వాడు, దేవుడికి ఏమిష్టం, దేవుడికి ఏమిష్టం లేదు, దేవుడు ఏది ఇష్టపడతాడు, ఆయన యొక్క స్వభావం ఏంటి, ఆయన ఎలా మాట్లాడతాడు, ఆయన ఎలా మాట్లాడు, ఇది తెలుసుకోవటం, దేవునితో సమయం గడపటం. యేసు ప్రభువారు అన్నాడు, ప్రార్థన గురించి మాట్లాడినప్పుడు కొంతమంది అంట వాళ్ళు బయట వీధుల్లో నిలబడి అందరి ముందు చేస్తూ ఉంటారు. ప్రభు అన్నాడు, అందరి ముందు ఏం చేయొద్దు, నువ్వు వెళ్ళి రహస్యమందు నీ తలుపేసుకొని చెయ్యి, రహస్యమందు చూచు. పిల్లరా, మన క్రైస్తవ జీవితానికి ఆయువు పట్టు ఏంటంటే మన రహస్యముగా దేవునితో గడిపే సమయం. ఇదేదో సమయం దొరికితే గడిపేది కాదు. ప్రాబ్లం ఏంటంటే నువ్వు నేను సమయం దొరికితే గడుపుతున్నాను. సమయం దొరికితే గడిపేది కాదు, సమయమును వెచ్చించటం, సమయమును ప్రభు కొరకు పెట్టడం. ఇదిగో ఈ సమయం నేను ప్రభు కొరకు పెట్టే సమయం. ఆదివారం ఉంది, ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు మేము మందిరంలో ఉంటాం. ఆ సమయంలో మాకు ఫోన్ రాకూడదు, మా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది, మా ఫోన్ మేము ఆ టైంలో అవైలబుల్గా ఉండం. అంటే అలా పెట్టుకుంటున్నాం, ఆ టైంలో నేను మాట్లాడను, ఐఎమ్ నాట్ అవైలబుల్. అట్లాగే ప్రతి దినము కూడా దేవునితో సమయం గడపటం. ఇది ఒక్కసారి జరిగేది కాదు, వారానికి ఒకసారి జరిగేది కాదు, నెలకోసారి జరిగేది కాదు. మనం లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ప్రతిరోజు దేవునితో సమయం గడపటం, ప్రతి వేకువజామున
ఆయనతో సమయం గడపడం, ఇది చాలా ప్రాముఖ్యము పిల్లలు. ఒకవేళ ఇప్పటి వరకు మనం చేయకుండా ఉంటే, ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే, ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాం. ఈ నూతనమైన సంవత్సరంలో ప్రభువా నీతో నేను సమయం గడపాలి. ఆ సమయము మనము ఆయనను గ్రహించటానికి సహాయపడుతుంది. పిల్లరా, మన క్రైస్తవ జీవితం యొక్క గమ్యం ఏంటంటే దేవుణ్ణి ఎరగటం, దేవుణ్ణి తెలుసుకోవటం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం రాయబడింది, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే. వాట్ ఈజ్ ఇటర్నల్ లైఫ్? ఇటర్నల్ లైఫ్ అంటే మరణం లేకుండా యుగయుగాలు బ్రతుకుతామనేది మాత్రమే కాదు. ద క్వాలిటీ ఆఫ్ ద లైఫ్, నాట్ ద లెంగ్త్ ఆఫ్ ద లైఫ్. అర్థమవుతుందని నేను చెప్పేది? నిత్య జీవం అంటే ఎంత ఎక్కువ కాలం బ్రతికామనేది కాదు. హౌ క్వాలిటీ, వాట్ ఈస్ ద క్వాలిటీ? అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే. నిత్య జీవం అంటే ఆయనను ఎరగటం, ఆయన ఎరగటం ప్రాముఖ్యం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు చెప్తాడు, భూమి మీద నీతి న్యాయములు జరిగించు యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకుంటను బట్టియే అతిశయింపవలను. ఎన్నో అధ్యాయం? 9వ అధ్యాయం 23వ వచనం, క్షమించండి, 9వ అధ్యాయం 23వ వచనం. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించాలి? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట. పిల్లరా, ఎందుకు దేవునితో సమయం గడపడం అంటే దేవునిని పరిశీలనగా తెలుసుకోవటం. చాలామందికి దేవుడు తెలుసు. ఎలా తెలుసు? పైన తెలుసు. ఏం తెలుసు? మనకు ప్రధానమంత్రి తెలుసా? తెలుసు. ఏం తెలుసు? ఆయన పేరు తెలుసు, ఆయన గురించి ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ తెలుసు. ఆయన తెలియదు మనకి. వ్యక్తిగతంగా ఆయన ఎలా ఉంటాడో తెలియదు, ఎలా మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడు నవ్వుతాడో తెలియదు, ఎప్పుడు బాధపడతాడో తెలియదు. దేవునిని పరిశీలనగా తెలుసుకోవటం ఎప్పుడు జరుగుతుంది అంటే ఎంత సమయము దేవునితో గడపటం కదా. భార్యాభర్తల సంబంధంలో కూడా వారు ఒకరినొకరు బాగా ఎరుగుతారు. ఆదాము తన భార్య అయిన హవ్వను ఎరిగెను అని ఇంగ్లీష్లో రాయబడ్డది, ఆదికాండం 4వ అధ్యాయంలో. ఎరిగెను, న్యూ హిజ్ వైఫ్. ఎరగటం. ఎందుకు ఎరుగుతారు? వారు సమయం గడుపుతారు ఒకరితో. కాబట్టి డౌన్ ద లైన్ ఏమవుతుంది? వీళ్ళకేమిష్టమో వాళ్ళకి అర్థమైంది, వాళ్ళకేమిష్టమో వీళ్ళకి అర్థమైంది. ఎప్పుడు సమయం గడిపితే, మాట్లాడుకుంటే. ఇప్పుడు ఏమైపోయింది? నలుగురు ఇంట్లో ఉంటారు, 4 రూమ్లో నలుగురు ఉంటారు, ఎవరి చేతిలో వాళ్ళ ఫోన్ ఉంటుంది, ఎవరు వాళ్ళు గడుపు. ఇంకేం తెలుస్తుంది? ఇంకేం తెలుస్తుంది అక్కడ? ఇంకేం తెలియదు అక్కడ. దేవునితో సమయం గడపటం అనేది మొట్టమొదటి, నేను పాయింట్ వైజ్గా చెప్పాలనుకుంటే, దేవునితో సమయం గడపడం ద్వారా మొట్టమొదటిగా దీని లాభం అనలేము, ఇది పర్యావసనం. లాభాల గురించి మనం చూడట్లా. దేవునితో సమయం గడిపితే లాభం ఏంటి అంటే మనం ఏం చెప్పలేం. అదే జీవితం అసలు. దేవునితో సమయం గడపడం ద్వారా దేవునిని ఎరుగుతాము, దేవునిని తెలుసుకుంటాము, దేవునిని లోతుగా తెలుసుకుంటాం. దేవునితో సమయం గడపకుండా ఆయన తెలిసిన ఎట్లా చెప్పగలుగుతాం మనం? ఆయన స్వభావం ఏంటి, ఆయన లక్షణం. దేవుడు తన వాక్యం ఇచ్చాడు నీకు నాకు. ఆ వాక్యంను ధ్యానిస్తే ఎంతసేపు నాకేం వాగ్దానం, ఈ సంవత్సరం ఏం జరుగుద్ది, ఇల్లు కడతానా, ఈ సంవత్సరం జ్వరం వస్తుందా, అవి ఇక్కడ రాయబడలా. ఇక్కడ రాయబడ్డది ఏంటి? దేవుడి యొక్క లక్షణములు, దేవుని యొక్క కార్యములు. వాళ్ళ జీవితాల్లో దేవుడు ఎలా కార్యం చేస్తాడు, దాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో ఎలా చేయబోతున్నాడు, దాన్ని మనం ధ్యానించాలి ప్రతి దినము. మొట్టమొదటిది దేవునిని ఎరగటం. ఇదంతా ప్రాముఖ్యం అంటే పౌలు గారు ఫిలిప్పీలకు రాయబడిన పత్రికలో అంటాడు, ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం, ఆయన శ్రమలలో పాలివాడనవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం అంటాడు.
నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. అంటే దేవుని గురించి తెలియాలంటే మిగతా వాటిని నష్టముగా ఎంచుకుంటున్నాడు. నువ్వు సమయాన్ని వెచ్చించకుండా, సమయాన్ని కేటాయించకుండా, ఏదో కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని అబ్బా నేను దేవుడు నాకు భలే సహాయపడ్డాడు అనుకుంటే సహాయం చేస్తాడు దేవుడు, చేయడాన్ని అన్నం. కానీ ఆత్మీయంగా ఎలా ఉంటాం? పసిపిల్లల్లాగా ఉంటాం. దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఇంకా మనం ఎలా ఉన్నాం? పసిపిల్లల్లాగా ఉన్నాం. ఎలా చెప్పగలుగుతాం? చిన్న కష్టం వస్తే కలవరపడిపోతున్నాం, ఆందోళన పడిపోతున్నాం, చింతపడిపోతున్నాం, ప్రశ్నిస్తున్నాం దేవుణ్ణి. ఇలా ఎందుకు జరుగుతుంది, అలా ఎందుకు జరుగుతుంది, దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, దేవుడు ఎందుకు అలా చేస్తున్నాడు, దేవుడు ఎందుకు ఇలా చేయట్లేదు? కారణం ఏంటి తెలుసా? దేవుని కార్యాలు అర్థం కావట్లా, దేవుని ప్రణాళికలు అర్థం కావట్లా. ఎందుకు అర్థం కావట్లా? దేవునితో సమయం గడపట్లా, దేవునితో సమయం గడపట్లా. ఒకవేళ గడిపినా ఎప్పుడో అంటారు కదా, అమావాస్యకి పౌర్ణమికి అన్నట్లుగా ఎప్పుడో కుదిరినప్పుడు, మనసు మంచిగా ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు, మంచిగా అనిపించినప్పుడు, అప్పుడు దేవునితో సమయం గడపటం. ఇక్కడ మొట్టమొదటిగా దేవునిని ఎరగటం అనేది అత్యంత ప్రాముఖ్యము మన జీవితంలో. ఎప్పుడైతే దేవుణ్ణి ఎరుగుతామో పిల్లరా, ఎంతగా ఎరుగుతామో అంతగా మాత్రమే మనం విశ్వాసం ఉంచగలుగుతాం. మన విశ్వాసములో బలపడాలి అంటే దేవుణ్ణి ఎరగాలి. ఒక వ్యక్తి మనకు తెలియదు అనుకోండి, మనం నమ్ముతామా? నమ్మం. ఒక వ్యక్తి వచ్చి ఇట్రా ఇక్కడ దాకా పోయేద్దామన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి తెలియదు అనుకో, నేను రానంటాం. నువ్వెవరో తెలియదు పో అంటాం. ఎందుకు? ఆ వ్యక్తి తెలియదు. కానీ ఎప్పుడైతే వ్యక్తి తెలుస్తాడో, నీకు అర్థం కాకపోయినా ఏం చేస్తాం? పోతాం. అబ్రహాముకు దేవుడు చెప్పాడు, అబ్రహామా నీవు ప్రేమించు నీ కుమారుని, అనగా నీ కుమారుడు ఒక్కడైనా నీ కుమారుని, అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని వెళ్ళి నేను చూపించు పర్వతం మీద ఒకదాని మీద బలిగా అర్పించుము. ఇప్పుడు అబ్రహాం ప్రశ్న రావచ్చు, అసలు దేవుడు ఇట్లా చెప్తాడా, దేవుడు ఇట్లా చేస్తాడా, నరబలి కోరతాడా? ఆయన వాగ్దానం ఇచ్చాడు కదా, మళ్ళీ ఆయన అడుగుతున్నాడు ఏంటి? కానీ లేఖనం మనకు చెప్తుంది హెబ్రీ పత్రికలో, మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచి అబ్రహాము తన కుమారుని, అంటే అబ్రహాము ఏమెరిగాడంటే దేవుని ఆ 25 లేదా 40 సంవత్సరాల ప్రయాణంలో ఏమెరిగాడంటే, నా కుమారుని నేను అర్పించినా దేవుడు మరలా లేపగలుగుతాడు. ఆ లోతైనటువంటి జ్ఞానము ఆయనను విశ్వాసవంతునిగా, వీరునిగా చేస్తుంది. మన జీవితంలో చాలాసార్లు మన విశ్వాసం సన్నగిల్లిపోతుంది, మన విశ్వాసము చాలా కొద్దిగా ఉంటుంది. కారణం ఏంటంటే దేవుని గురించిన జ్ఞానము, లేకపోతే దేవునితో సమయం గడపడం, దేవుని ఎరగటం లేదు. ఎంతసేపటికి మనది ఏంటి? సెకండ్ హ్యాండ్ ఫెయిత్. ఎవరో చెప్తే వింటాం, మంచిదే, ఎవరో చెప్తే కూడా వినాలి. కానీ అంతకంటే ప్రాముఖ్యం ఏంటంటే వ్యక్తిగతంగా మనం ఎరగటం. పోయినసారి ఆ గుడ్డివాణి గురించి చదువుకున్నా. వాడన్నాడు, ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడిన ఏంటిని ఇప్పుడు ఆయన నా కన్నులు తెరిచాను, ఇప్పుడు చూస్తున్నాను. మంచిది, వర్తమానాలు, మంచి మంచి వర్తమానాలు వినటం మంచిదే, మంచి పుస్తకాలు చదవడం మంచిదే. అని అంతకంటే ప్రాముఖ్యం ఏంటంటే దేవునితో మనము వాక్యముతో, ప్రార్థనలో, ఆరాధనలో, ధ్యానములో దేవునితో సమయం. దేవుడు వ్యక్తిగతంగా ఒక్కొక్కలతోటి మాట్లాడేటువంటి దేవుడు. కాబట్టి ఎంతగా మనం ఎరుగుతామో అంతగా విశ్వాసం ఉంచగలుగుతాం, అంతగా విశ్వాసములో బలపడగలుగుతాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఎందుకు అంత తీర్మానం చేసుకోగలిగాడు? ఎంత అబ్బాయి వయసు అంతా 40 సంవత్సరాలు, జీవితం అంతా ముందుంది. ఒకవైపు ఉంటే ఐగుప్తు సింహాసనం మీద ఆసీనుడైతాడు, ఫరో చచ్చిపోతే నెక్స్ట్ ఫరో సింహాసనం మీద కూర్చుంటాడు, రాజకుమారుడిగా పిలువబడతాడు, ఐశ్వర్యం ఉంటుంది, అధికారం ఉంటుంది, ఆనందం ఉంటుంది, భోగం ఉంటుంది. కానీ ఆ మనిషి అవన్నీ పక్కన పెట్టి పక్కకు వచ్చాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎందుకు? విశ్వాసమును. ఎట్లా వచ్చిన విశ్వాసం? దేవునితో సమయం గడపటం,
దాని తర్వాత 40 సంవత్సరాలు మరలా దేవునితో సమయం గడిపాడు. ఎర్ర సముద్రం కనబడుతుంది. దేవుడు అన్నాడు, మోషే సాగిపో అన్నాడు. నేను సాగిపోను ప్రభా, ముందు దారి చేయి, అప్పుడు సాగిపోతానులే. మనమైతే అదే అంటాం, ముందు నువ్వు దారి చేయి ప్రభా, అప్పుడు ముందు ఎవరైనా పోతే వాళ్ళ వెనకాల నేను పోతా. విశ్వాసం ఏంటంటే ముందుకు వెళ్ళటం. ఎలా వచ్చింది విశ్వాసం? దేవునితో సమయం గడపటం. పిల్లరా, నీ నా జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనం ఎరుగుదుము. మనం ఎంతో బలహీనమైపోయినాం. ఎట్లా ఉందంటే పైకేమో అంత చక్కగా ఉన్నాం, కానీ లోపల మన ఆత్మీయ జీవితం లోతు లేదు. ఎట్లా ఉంది? చాలా మన్ను లేని లోతు నేలను పడ్డాయి. ఏమంటాం, ఫెయిర్ వెదర్, మంచి వాతావరణం మంచిగుంటే అబ్బా స్తుతి పాటలు, అసలు కొంచెం శ్రమ రాగానే, కష్టం రాగానే వెనక్కైపోతున్నాం. కారణం ఏంటి? దేవునితో వ్యక్తిగతమైన సంబంధాన్ని కల్టివేట్ చేసుకోలేదు. పిల్లరా, ఇది ఒక్క రోజులో జరిగేది కాదు, ఇది ఒక వారంలో జరిగేది కాదు. ఇట్స్ ఎ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మనం చాలాసార్లు ఏంటి అంత తొందరగా అయిపోయాం. కొంతమంది న్యూ ఇయర్ రాగానే అబ్బా జిమ్ము పోవాలా, ఇక మొత్తం ఇట్లా కండలు చేసి ఇట్లా చూపించాలనుకుంటారు. అది ఒక్క రోజులో కాదు. అది ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్. అట్లాగే ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎదగాలి అంటే, మనం బలపరచబడాలి అంటే ఇట్స్ ఎ ప్రాసెస్. దెర్ ఆర్ నో షార్ట్ కట్స్ హియర్. ఏదో సడన్గా దేవుడు అలా కళ్ళు మూసుకోగానే ఇట్లా వెలుగు వచ్చి ఇట్లా మనం ఆత్మీయంగా బలపడిపోయి ఆ రోజు నుంచి మేము బలపడ్డాం, అట్లే ఉండదు. ఇట్స్ ఎ ప్రాసెస్. దేవునితో సమయం గడపటం. ఇక్కడ ఏం చెప్తున్నాం? దేవునితో సమయం గడపడం ద్వారా దేవునిని ఎరుగుతాం, దేవుడు అర్థమవుతాడు, దేవుని గురించి తెలుస్తుంది. దేవుని గురించి కంటే కూడా దేవుడు తెలుస్తాడు. దేవుని గురించి తెలియడం వేరే, దేవుడు తెలియటం వేరే. రెండవది, విశ్వాసములో బలపడతాం. పెద్ద తుఫాన్ రేగింది, శిష్యులు గందరగోళం అయిపోతున్నారు. యేసు ప్రభువు నిద్రపోతున్నాడు. ఎందుకు? విశ్వాసము. అందుకోసం వాళ్ళు గందరగోళం అవుతుంటే అన్నాడు, అల్ప విశ్వాసులారా, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ విశ్వాసం ఎక్కడా? విశ్వాసంలో బలపడతాం. మూడవది, ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో విధేయతలో మనం ముందుకు కొనసాగు. చాలాసార్లు విధేయత లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? విశ్వాసము లేకపోవటం. చాలా ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే విశ్వాసము లేకపోవటమే. బైబిల్లో పాపము అని రాయబడిన చోటల్లా ఏ పాపం గురించి మాట్లాడుతున్నాడు? ఉదాహరణకి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనము ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి. ఏ పాపము? ఆ పత్రిక కాంటెక్స్ట్ మొత్తం చూస్తే అవిశ్వాసము. ఎందుకు అవిశ్వాసము? దేవునితో సమయం గడపట్ల, దేవుని ఎరగట్ల. ఏం చెప్తున్నారు ప్రజలు? దేవునితో సమయం గడపట్లేదంటే మనం ఏం చెప్తున్నాం తెలుసా? దేవునితోటి యోబు గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం. వారు ఏమన్నారు? నీ మార్గములను గురించిన జ్ఞానము మాకొద్దు ప్రవ్వా, నీవు మమ్మల్ని విడిచిపో. అంటే మనం చాలాసార్లు దేవునితో సమయం గడపదు ఏం చెప్తాం తెలుసా? ప్రవ్వా, వీ డోంట్ నీడ్ యువర్ నాలెడ్జ్, మా జ్ఞానం మాకు సరిపోద్ది అని చెప్తున్నారు. ఎరగటం, విశ్వాసము, విధేయతకు మూలం ఏంటంటే విశ్వాసం. ఆదాము వల్ల పాపం ఏంటి? అవిశ్వాసం. వారు దేవుడు చెప్పిన మాటను నమ్మలేదు. దేవుడు అన్నాడు, ఆ పండు తినుదినమున నిశ్చయంగా నువ్వు చచ్చదువు అన్నారు. కానీ ఆమె ఏమి నమ్మింది? సాతాను చెప్పిన మాట నమ్మింది. సాతాను ఏం చెప్పాడు? ఈ పండు తింటే మీ కళ్ళు తెరవబడి మీరు దేవతల వలె ఉంటారు. అవిశ్వాసము. పిల్లరా, మన జీవితంలో చాలా సమస్యల కారణం ఏంటో తెలుసా? అవిశ్వాసము. కాబట్టి మన విశ్వాసం బలపడాలి, మన విశ్వాసం వృద్ధి పొందాలి, మన విశ్వాసం అభివృద్ధి చెందాలి. ఎలా చెందుద్ది విశ్వాసం అంటే దేవునితో సమయం గడపటం, దేవుని వాక్యంతో సమయం గడపటం. వినుట వలన విశ్వాసం కలుగును. అన్లెస్ వీ స్పెండ్ టైమ్ విత్ గాడ్ రెగ్యులర్లీ, ప్రతిరోజు కన్సిస్టెంట్లీ, ఎడతెగకుండా
కంటిన్యూస్గా సిస్టమేటిక్గా ఈ సమయం దేవునిది అని పెట్టుకొని దేవునితో మనం గడపకుండా బిజీ అయిపోయి, నాకు తెలుసు ఒక తమ్ముడు ఉండేవాడు, ఇప్పుడు రక్షణ పొంది మారు మనసు పొంది చక్కగా పరిచయం చేస్తున్నాడు. ఆ దినాల్లో రూమ్లో ఉండేవాడు. అప్పుడప్పుడు నా రూమ్కి వెళ్తే ఆయన స్నానం చేసి వచ్చి విశ్వాసుల కుటుంబమే, అక్కడ బైబిల్ ఉండేది, స్నానం చేసి వచ్చి బైబిల్ మీద ఇట్లా చేయబెట్టి ప్రార్థన చేసుకొని 2 నిమిషాలు వెళ్ళిపోయేవాడు. అంటే బిజీ, బైబిల్ మీద చేయబెట్టి ప్రార్థన చేశాడు. అలా మన ఆత్మీయ జీవితంలో ఎదగలేం. దేవునితో సమయం గడపడం, మహోన్నతుని చాటున నివసించువాడు, వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు. మనకేం అవసరం, అట్లా తీయంగానే ఎమ్మడ మళ్ళీ వాక్యం రావాలి. మళ్ళీ మనకేం కావాలనుకో, వెళ్ళుము పొమ్ము ఆశీర్వదించదను బలపరిచదను రావాలి, ఎమ్మడ మనకి కనపడాలా. తొందర నిదానించి చూచువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. దేవుని దగ్గర హర్రీ బర్రీలు కుదరదు పిల్లరా. ప్రభా నేను బిజీగా ఉన్నా, తొందర చెప్పు, ఏం చెప్తావు, చెప్పు, నేను మాట్లాడాలా, అయిపోయిందా వెళ్ళిపోయినా, అట్లా కుదరదు. దేవుని దగ్గర వీ హ్యావ్ టు స్పెండ్ టైం. మోషే 40 దివారాత్రులు ఎన్నిసార్లు రండి. ద్వితీయోపదేశకాండం ఫస్ట్ ఎప్పుడు వెళ్ళాడు, ఆ యొక్క ఆజ్ఞలను తీసుకోవడానికి, ఆజ్ఞల పలకలు తీసుకోవడానికి వెళ్ళాడు. తీసుకుని అక్కడ 40 దివారాత్రులు ఉన్నాడు. ఆ సమయంలో ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, పాపం చేశారు. చూడండి 9వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం, ఆ రాతి 9వ వచనం. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలు తీసుకుంటకు నేను కొండెక్కినప్పుడు. కెన్ యూ ఇమాజిన్, ఒక్కసారి మనం ఆలోచిద్దాం, ఒక మనిషి మొత్తం వదిలిపెట్టి, మనకు ఒక్కరోజు సెలవు పెట్టుకోవడానికి కష్టమైపోతుంది దేవుని గురించి. అసలు వారానికి ఒకరోజు కష్టమైపోతా ఉంది. 40 దివారాత్రులు దేవుని దగ్గర గడపటం, మొత్తం వదిలిపెట్టేసి. ఏం మాట్లాడుకుని ఉంటారు వాళ్ళు, ఏం మాట్లాడుకుని ఉంటారు? మా గంట మాట్లాడి కలిసిపోతామే. దేవుని దగ్గర ఉన్న సంబంధం అది. సరే, అక్కడ అయిపోయింది. ఇక్కడ వీళ్ళు కింద పాపం చేశారు, అప్పుడు పలకలు పగలగొట్టాడు. వీళ్ళ పాపాన్ని బట్టి దేవుడు అన్నాడు, మోషే వీళ్ళందరినీ తీసేస్తాను, నేను గొప్ప జనంగా చేస్తాను మోషే. మనమైతే ఏమన్నాం, ప్రభువా ఎంత మంచోడి ప్రభు, నన్ను గొప్ప జనం చేస్తాను చెప్పే ప్రభు, వాళ్ళందరూ చెడ్డోళ్ళు ప్రభు, వాళ్ళందరూ నేనొక్క నా జనం అయితే నా ప్రభా. మోషే అంటాడు, దేవుణ్ణి ఎరిగినవాడు మోషే, ప్రభువా నువ్వు అట్లా చేయొద్దు, నువ్వు అట్లా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, దేవుని తెలియదా వాళ్ళు ఏమనుకుంటారనే. మోషే యొక్క క్యారెక్టర్ దేవుడు మనకు చూపిస్తున్నాడు అక్కడ. కాబట్టి మోషే ఏం చేశాడు తెలుసా, 40 దివారాత్రులు వెళ్ళి సాగిలపడ్డాడు. చూడండి 18వ వచనం, మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయన కోపం పుట్టింపగా చూచి మునపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులను యెహోవా యొద్ద సన్నిధిని. ఒక్కసారి ఎంతసేపు చెప్తాడు, పోయి ప్రభా వాళ్ళకి క్షమించేయి అనొచ్చు కదా. అట్లా కాదు, దేవుని దగ్గర గోజాడుతున్నాడు. ఏమన్నాడు, వాళ్ళని క్షమించకపోతే నా పేరు నీ గ్రంథములో నుండి. నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, దేవునితో సమయం గడపటం ద్వారా మోషే దేవుని యొక్క చిత్తమును ఎరిగాడు, దేవుని యొక్క స్వభావమును ఎరిగాడు. చూడండి మళ్ళా 25వ వచనం, మళ్ళా పాపం చేశారు వాళ్ళు. కాగా నేను మునుపు సాగిల పడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు. మళ్ళీ 10వ అధ్యాయం 10వ వచనం, నేను మునుపటి వలె 40 పగళ్ళు 40 రాత్రులు ఆ కొండ మీద. అంటే ఇక్కడ ఈ 2-3 అధ్యాయాల్లోనే దాదాపు 4 సార్లు, అంటే 4 × 40 160 రోజులు మోషే దేవునితో ఇంకా మిగతా ఇంకా ఆ ధర్మశాస్త్రం ఈ గ్రంథం రాయటంలో ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవీకాండం, ద్వితీయోపదేశకాండం ఇవన్నీ రాయటంలో బహుశా ఆ 40 సంవత్సరాలు సింహాసనం వదిలిపెట్టిన సమయంలో దేవునితో ఎక్కువ సమయం గడుపుతూ వచ్చాడు మోషే. పిల్లరా, నేటి దినాల్లో మనం అనుకుంటున్నాం, మనం బిజీ అనుకుంటున్నాం. బిజీ కాదు, దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వట్లేదు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. దేవుడు మనకు విలువైన వాడిగా కనపడట్లేదు. విశ్వాసంలో బలపడటం, విధేయతను కలిగి ఉండడం, 3వదిగా రూపాంతరం, మనం మార్పు చెందుతాం. 4 విషయాలు మీ మధ్యలో పెడుతున్నాను. మొట్టమొదటిది
విజ్ఞానము, దేవుని గురించినటువంటి జ్ఞానము, ఎరగటం, ఆయన గురించి తెలుసుకోవటం. రెండవది విశ్వాసము. మూడవది విధేయత. నాలుగవది మనలో మార్పు. క్రైస్తవ జీవితంలో మార్పు రావాలంటే దేవుని దగ్గర వస్తేనే మార్పు, నిజమైన మార్పు. దేవుని దగ్గరకు రాకుండా, దేవునితో ఎన్కౌంటర్ కాకుండా మనలో మార్పు రాదు. మీకు గుర్తుందా? యెషయా ప్రవక్త యెషయా గ్రంథంలో మొట్టమొదటి 5 అధ్యాయాల్లో అంటాడు, తాగుబోతులకు శ్రమ అంటాడు, అన్యాయము చేయవారికి శ్రమ అంటాడు, వారికి శ్రమ అంటాడు, వీరికి శ్రమ అంటాడు. 6వ అధ్యాయంలో దేవుణ్ణి చూశాడు. కెరూబుల మధ్య, శరాపుల మధ్య సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనే ఆ ప్రతిగానాలు విన్నాడు. ఎప్పుడైతే దేవుణ్ణి చూశాడో అంటాడు, నేను అయ్యో నాకు శ్రమ. ఎప్పుడైతే దేవుణ్ణి దగ్గరగా చూస్తామో మనకేమర్థమైంది తెలుసా? మనమెంత బలహీనులమో అర్థమవుతుంది, మనమెంత భ్రష్టులమో అర్థమవుతుంది, మనమెంత తక్కువ వారిమో అర్థమవుతుంది, మనలో లోపాలు అర్థమవుతాయి. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. చాలాసార్లు మన గర్వానికి, మన ఈగోకి, మన యొక్క ప్రైడ్కి కారణం ఏంటి తెలుసా? దేవుని దగ్గరగా లేం మనం. ఒక వ్యక్తి దేవుని దగ్గరగా ఉన్నాడు అంటే అర్థం ఆటోమేటిక్గా తనలో దీనత్వం అనేది కనపడుతుంది. ఒక వ్యక్తి తన గురించి తను బోస్ట్ అవుతున్నాడు అంటే, తన గురించి నేనెంత గొప్ప ఉన్నో తెలుసా, నేనెంత సేవ చేశానో తెలుసా, నేనెంత బలమైన వానో తెలుసా అంటున్నాడు. అర్థం దేవునికి దగ్గరగా లేడు అని అర్థం. యోబు జీవితంలో జరిగిన గొప్ప ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఆ శ్రమల ద్వారా దేవుడు దిగొచ్చాడు యోబు దగ్గరికి. దేవుడు మాట్లాడుతున్నాడు యోబుతోటి. యోబు అంటాడు, ఇంతకుముందు నిన్ను గురించిన వార్త వింటిని, ఇప్పుడు నేను కళ్ళారా చూస్తున్నాను అంత. కాబట్టి ఏమన్నాడు యోబు? దేవుని రమ్మని నేను మాట్లాడతా, నేనేం తప్పు చేశా, నేను అన్యాయం చేశా, అసలు నాకు ఇంత శ్రమిస్తాడా దేవుడు, రమ్మని నేను మాట్లాడతాడు. దేవుడు వచ్చాడు, మాట్లాడు యోబు అన్నాడు. ఎప్పుడైతే దేవుని చూశాడు యోబు అంటాడు, నేను నీచుడను, ఒక్కసారి మాట్లాడితే నేను ఇంకా రండి. యోబు గ్రంథం దేవునికి ఎంత సన్నిహితంగా ఉంటామో మన రూపాంతరం ఎట్లా జరుగుద్దంటే మన గురించి మనం తెలుసుకుంటాం. అప్పుడు మనలో గర్వం ఉండదు, మనలో అతిశయం ఉండదు, మనం దీనులమైతాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనం, జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిర్ధకం చేయుడెవడు? అలాగున వివేచన లేనివాడనైనా నేను ఏమీయో నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడితేని నేను మాట్లాడగోరుచున్నాను. 5వ వచనం, వినికిడి చేత నిన్ను గురించిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలో బూడిదలో పడి ముందు నాకు శ్రమ ఎందుకు వచ్చిందో చెప్పు ప్రభు అనట్లా యోబు. కారణం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనమెంత బలహీనులమో మనకు అర్థమవుతుంది, మనమెంత పాపాత్ములమో మనకు అర్థమవుతుంది. చాలాసార్లు ఇది అర్థం కాకనే సమస్య. ఎంతసేపటికి ఏదైనా భార్యాభర్తల విషయంలో కానీ, లేకపోతే అన్నదమ్ముల మధ్యలో కానీ, లేకపోతే కుటుంబంలో కానీ, సంఘంలో కానీ కలహం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏమంటారు? నేను 100% రైట్, 100% వాళ్ళే రాంగ్. 100% రైట్ ఉండగలుగుతాం మనం? ఈజ్ ఇట్ పాసిబుల్? భార్యాభర్తలు గొడవ పెట్టుకొని కౌన్సిలింగ్ పోతే వాళ్ళు అంటారంట, ఓ పేపర్ ఇచ్చి రాయండి మీ భర్త ఏమేమి తప్పులు చేస్తున్నాడు రాయండి అంటే పేజీలు రాస్తారంట, భర్త కానీ భార్య కానీ. ఇంకో ఎడిషనల్ కూడా తీసుకొని ఇంకొని రాయాలి. ఇంకో వాళ్ళు ఏం చేయాలో కదా. దాని తర్వాత వాళ్ళు అది రాసి తీసుకున్న తర్వాత చెప్తారంట, ఇంకో పేపర్ ఇచ్చి మీ తప్పులు రాయండి, మీరు ఎక్కడ మారాలో రాయండి అంటే అప్పుడు పెన్ను కదలదు. అవతలో ఎట్లుండాలో చెప్పడానికి అసలు ఎన్ని మాటలు వస్తాయో. అబ్బా అబ్బా అబ్బా, వాళ్ళు ఇట్లుంటే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చెప్తే బాగుంటుంది. అలా మన గురించి మనకు తెలియాలి అంటే వీ హ్యావ్ టు కమ్ క్లోజ్ విత్ గాడ్. దేవుని వాక్యం అనే అద్దములో మనల్ని మనం చూసుకున్నప్పుడు, దేవుని ముఖకాంతిలో, దేవుని వెలుగులో చూసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఎంత బలహీనులమో. అప్పుడు అతిశయం ఉండదు, అప్పుడు గర్వం ఉండదు, అప్పుడు నేనే రైట్, వాళ్ళే తప్పు, వాళ్ళే మారాలా, నేను మాత్రం మారను, ఈ బీరాలు ఉండవు, ఈ బింకాలు ఉండవు, ఈ సొంత ఈ డైలాగులు ఉండవు. అవి ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే దేవునికి దగ్గరగా లేరు అని.
మన రూపాంతరం చెందడం అంటే మన గురించి మనం తెలుసుకుంటాం, మార్పు చెందుతాం. 2 కొరింథీ 3:18 దేవునితో సమయం గడపడం ద్వారా దినదినము మనలో మార్పు వస్తుంది. మన ఆలోచన విధానం, మన మాట తీరు, మన యొక్క ఆలోచనలు, మన కార్యములు, మన క్రియలు, మన వివేచన ఇవన్నీ మారాలి అంటే దేవునితో సమయం గడపాలి. 2 కొరింథీ 3:18 మనమందరమును ముసుగులేని ముఖముతో అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమకు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే పిల్లరా, మనం రక్షణ పొందాం, సర్వం నూతనమైపోయినాయి. కానీ అంతరంగ పురుషుడు దినము నూతన పరచబడాలి. రోమా 12:1 చెప్తాడు, కాబట్టి మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ట్రాన్స్ఫర్మేషన్ అది ఎలా జరుగుద్ది అంటే దేవుని దగ్గరకు వస్తేనే మార్పు జరుగుతుంది. మీకు గుర్తుందా, మోషే దేవునితో ఎంత సమయం గడిపాడంటే మోషే ముఖము ప్రకాశిస్తూ ఉంది. ఎంతంటే ప్రజలు అన్నారు, మోషే నువ్వు కొంచెం ముసుగేసుకోబ్బా, నీ ముఖం చూడలేకపోతున్నామన్నారు. ఇప్పుడు మన ముఖాలు కూడా ప్రకాశిస్తున్నాయి. పద్దరాత్రి పడుకుంటే లైట్లన్నీ పోయింది, అందరి ముఖాల ప్రకాశమే. ఏం ప్రకాశం అది? ఫోన్ ప్రకాశం. లైట్లన్నీ బంద్ చేసి ఉంటాయి, ఫోన్ మాత్రం వెలుగుతుంటుంది. ఆ ప్రకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి, కానీ అసలు ప్రకాశం, దైవ ప్రకాశం కనపడట్లేదు. పిల్లరా, మన ముఖము దేవునితో సమయం గడిపే, అంటే దేవునితో సమయం గడిపితే మొటిమలు రావని నేను చెప్పట్లా, ఆ ప్రకాశం కాదు. దేవునితో సమయం గడిపితే వారి ముఖం, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను. వారి ముఖములన్నడూ లజ్జింపక దేవునితో సమయం గడిపితే మనం మారుతాం. ఏం మారుతాం? ఎందుకు? దేవుని సన్నిధిలో బలం ఉంది. నా జీవితానికి, ఆత్మీయ జీవితం యొక్క శక్తి సోర్స్ ఏంటి? మొబైల్ పనిచేయాలంటే ఛార్జింగ్ ఎట్లా పెట్టాలో, కరెంట్ ఎట్లా కావాలో, నా ఆత్మీయ జీవితానికి శక్తి ఏంటంటే దేవునితో గడపటం, దేవునిలోంచి జీవం. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ద్రాక్షవల్లి తీగలో నిలిచి ఉంటే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, మీరు నాలో నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. దేవునితో అంటు కట్టబట్టం, ఆయన సన్నిధిలో బలం ఉంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. ఆయన సన్నిధిలో సంపూర్ణ బలము కలదు. ఆయన దగ్గర బలం ఉంది. ఈ బలం నువ్వు పొందుకుంటున్నావా? మనం ఈ బలమా పొందట్లా, మన సొంత బలము. అందుకోసం మనం పడిపోతున్నాం, అలసిపోతున్నాం, నీరసపడిపోతున్నాం. కారణం దైవ బలముంది. ఆయన సన్నిధిలో నిత్య సుఖములున్నాయి, ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, ఆయన సన్నిధిలో ఆదరణ ఉంది. ఆయన సన్నిధిలో మనం సమయం గడపడం ద్వారా, ఆయన నుంచి జీవం పొందడం ద్వారా ఫలభరితమవుతాం. ఎట్లా వస్తాయి? ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహము. దినాలు గడిచిపోతున్నాయి, మన కోపం తగ్గట్లా. చిన్నదానికి కోపం, ఆగ్రహం, ఆందోళన, చింత. కారణం దేవునితో సమయం మనం గడపట్లా. బలహీనతలు ఉంటాయి, కానీ దినాలు గడిచే కొలది మనలో ఆత్మఫలము ఎట్లా వస్తుంది? ప్రేమ 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 అని రాస్తే వస్తుందా? రాదు. దేవునితో సమయం గడపటం. అంతేకాదు, ఎప్పుడైతే దేవునితో సమయం గడుపుతామో పాపం పైన విజయవంతమైనటువంటి ఆత్మీయ జీవితానికి రహస్యం ఏంటంటే దేవునితో సమయం గడపటం. పిల్లరా, ఏదైనా సెలవు వచ్చినప్పుడు ఒకరోజు వెళ్ళిపోదాం ఏడు పక్కకి, ఏదో పార్కు ఎక్కడికి వెళ్ళిపోయి బైబిల్ పట్టుకుని పోయి కూర్చొని ప్రార్థన చేసుకున్నాం, లేకపోతే మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకున్నాం. ఎందుకంటే దేవునితో సమయం గడపటం. ఒక 2 గంటలు మనం మొబైల్ బంద్ చేస్తే ప్రపంచం ఏం తలకిందులు కాదు, సూర్యుడేమీ ఆగడు, భూమి ఏమీ ఆగిపోదు, సముద్రాలు వంగవు. మన ఫోన్ పక్కన లేకపోతే ఏం జరగదు. పిల్లరా, దేవునితో సమయం గడపటం. అంతేకాదు, దేవునితో సమయం గడిపితే జ్ఞానము, దైవ జ్ఞానము, దేవుని యందలి జ్ఞానము ఎట్లా వస్తుందంటే దేవునితో సమయం గడపటం. చాలాసార్లు విశ్వాసమే కానీ మనలో జ్ఞానం ఉండదు. ఏ జ్ఞానం కావాలా? దేవుని జ్ఞానము. నేను చదువు, మార్కులు వాటి గురించి నేను మాట్లాడట్లా, దైవ జ్ఞానము. అంతేకాదు, దేవుడు మనల్ని నడిపిస్తాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను.
నీవు నడవలసిన మార్గమును నేను నీకు ఎప్పుడు ఆయన దగ్గరకు వస్తే. సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, మహోన్నతుని చాటున నివసించువాడు. ఆయన అంటాడు, మోషే అన్నాడు, ప్రభా నేను నిన్ను చూస్తాను. వద్దు మోషే అనలా, చూద్దురా నేను అక్కడ దాచిపెడతాను. దేవుడు ఆయన తను తాను బయలుపరుచుకోవాలని ఇష్టపడేటువంటి దేవుడు. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మనం ఆయనతో సమయం గడపట్ల. కనుక పిల్లరా, ఈ నూతనమైన సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారంన మనం తీర్మానం చేసుకుందాం, ప్రభా ఈ సంవత్సరం నేను నీతో సమయం గడుపుతాను, నీ యొక్క వాక్యంతో సమయం గడుపుతాను, ప్రార్థనలో, ఆరాధనలో, స్తుతిలో, ధ్యానములో, దివారాత్రము ధ్యానించమన్నావు కదా ప్రభా, నేను ఉదయకాలం లేదా ఈ సమయంలో నేను ఈ సమయం ప్రభు కొరకు, నా ఆదాయంలో ఈ భాగం ప్రభు కొరకు, మిగిలితే ప్రభు కొరకు కాదు, సమయమైన ఆదాయమైన ఏదైనా ఇది ప్రభు కొరకు. ప్రభువును ఘనపరుద్దాం. ఎలా గణపరుస్తాం? ఆయనతో సమయం గడపటం కదా. ఎవరైనా పెద్దోళ్ళు వచ్చారనుకోండి, అన్ని పనులని పక్కన పెట్టి వెళ్ళిపోతాం. ఎందుకు? వారు పెద్దోళ్ళు ఇంటికి వచ్చారు. మరి దేవుడు, లెట్ us ప్లాన్ అవర్ లైఫ్ అండ్ స్పెండ్. ఆయన సన్నిధిలో అప్పుడైతే గడుపుతామో ఆయన సన్నిధి గురించిన ఆకలి నీకు కలుగుతుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు. ఇప్పుడు మనకు ఆకలి లేదు, కారణం ఏంటి తెలుసా? దాంట్లో ఆనందించట్లా. నీకు నాకు ఆ నిజమైన ఆనందం, నిజమైన సంతోషం దేవుని సన్నిధిలో దొరుకుతుంది. అప్పుడు ఆనందిస్తా, అబ్బా దేవుడు ఎంత గొప్పవాడు. ఆ షౌట్ మనలో రావాలి. ఎప్పుడు వస్తుందంటే దేవునితో సమయం గడుపుతున్న కొద్ది. రండి ప్రార్థన చేసుకుందాం. కొద్ది క్షణాలు మోకరించి మన జీవితాలు పరీక్ష చేసుకుందాం. పిల్లల తీర్మానం చేసుకుందాం. ప్రభా నేను తప్పిపోయాను, గత సంవత్సరం అంతా తప్పిపోయాను, నీకు ఇవ్వాల్సిన సమయం నేను ఇవ్వలేదు, ఎంతో బిజీ అనుకుంటున్నాను. కానీ ఒకనాడు నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత, ప్రభు దగ్గర నిలబడ్డ తర్వాత, ప్రభా నేను బిజీగా ఉండే ప్రభా అని చెప్తామా? నాకు టైం లేకుండే ప్రభా, లేకపోతే ఎక్కువ గడిపేవాడిని చెప్పగలుగుతామా? లేదు కదా. ప్రేమగల తండ్రి, ఈ యొక్క రాత్రికాల, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థిస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నీతో సమయం గడపడం ఎంత అవసరమో, హౌ ఎసెన్షియల్, హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఫర్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్. లేకపోతే మాది పునాది లేని జీవితం, ఇసుక మీద కట్టబడిన ఇంటి లాంటిదే ప్రభా మా జీవితం. ప్రభా దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. ఈ సాతాను వలలో నుండి, లోకం యొక్క మాయలో పడిపోకుండా, బిజీ అని లోకంతో పాటు మేము కూడా ఆ దుర్వ్యాపారమందు పరిగెత్తకుండా మేము ఆగి మా దేవునితో సమయం గడపడానికి, అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించటానికి, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకోవడానికి మీరు మా కృప చూపించమని, విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని, ప్రతి దినము కూడా ఎడతెగకుండా క్రమం తప్పకుండా ఒక సమయం నిర్ణయించుకొని ఆ సమయంలో ప్రార్థన, ఆరాధన, స్తుతి, దేవునితో సమయం గడపడం మీరు మాకు నేర్పించమని, కృప చూపించమని, మా లైఫ్ స్టైల్ని మార్చమని, సహాయపడమని యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.